శృతి మించినటువంటి కులబుజ్జగింపు చర్యలకి చెక్ పడినట్టు అని చెప్పాలి. ఎందుకయ్యా అంటే తాజాగా హర్యానాలో జరిగినటువంటిది కులబుజ్జగింపు. హర్యానా కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ వీటిట్లో ఒక విచిత్రమైన జబ్బు ఏంటంటే అగ్రకులాలుగా ఉన్నటువంటి అక్కడ జాట్లో లేకపోతే ఇక్కడ మరాఠీసో అక్కడ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్లో వచ్చేటటువంటిది కూడా ఇట్లాంటి అగ్రకులాలకు సంబంధించినటువంటిది ఓట్ల కోసం పోలరైజ్ అవుతూ ఉంటాం. ఒక్కోసారి అంటే వాళ్ళు ఇష్టమే నడవాలి. ఇక అక్కడ ఆధిపత్యం పూర్తిగా ఉండి మిగతా వర్గాలు అణచివేతకు గురై ఉండాలి, మిగతా వర్గాలు వాళ్ళకి బానిసల్లాగా ఉండాలి. దీనికి అంగీకరించకపోతే మేము మెజారిటీ ఉన్నాం కాబట్టి, అంటే మెజారిటీ అంటే వీళ్ళేం 50% పైన ఉండరు, కానీ 15-20% ఉంటే ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తొక్కి పడేయటం అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్కి అలవాటు పడ్డారు. ఇక వీళ్ళ మద్దతు లేకపోతే ఆ ప్రభుత్వాలు రావు, ఉన్నాయి కూలిపోతాయి అన్నటువంటి దానికి సుదీర్ఘకాలం పాటు అనుభవించినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ మద్దతు గెలవటం, వాళ్ళ మద్దతు లేనప్పుడు ఓడిపోవడం లాంటి పరిస్థితుల్ని గమనించిన తర్వాత ఇప్పుడు రివర్స్ ఎత్తుగడ వేసింది. ఆ రివర్స్ ఎత్తుగడలో కీలకమైనటువంటిదే బీసీ అస్త్రం. ఏదైతే హర్యానా లాంటి చోట్లన జాట్లు ఖలిస్తానీలు అంటే సిక్కులు ఏకమయ్యి బీజేపీ ప్రభుత్వాన్ని కోల్చాలనుకుంటున్నప్పుడు యాదవ కార్డు తీసింది, బీసీ కార్డు తీసింది. యాదవ్ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఓట్ల పరంగా చూస్తే అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, కానీ ఎప్పుడు జాట్ల ఆధిపత్యం నడుస్తుంది. దాంతో ఈ దఫా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఎత్తు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి హైలైట్ చేయడం. అయితే దాన్ని అదే బీజేపీకి దెబ్బ అయిపోయింది. జాట్స్ అంతా ఒక్కటయ్యారు, ఖలిస్తానీలు ఒక్కటయ్యారు, మొత్తం అంతా ఒక్కటయ్యారు, బీజేపీ పని అయిపోయింది అన్నటువంటి కోణంలో ఆంధ్రప్రదేశ్లో రెడ్ ఎట్లాగా ఒక్కటే ఈ జగన్ని దెబ్బతీశారో అట్లాగా అక్కడ దెబ్బతీయడానికి ప్రయత్నం జరిగింది అన్నటువంటి కాన్సెప్టు దానికి అనుగుణంగానే అయిపోయింది భారతీయ జనతా పార్టీ అన్నటువంటిది ప్రీ పోలు ఎగ్జిట్ పోల్ సర్వేలు అని చెప్పినాయి. బట్ బీసీలు బీజేపీకి కొమ్ము కాశారు, అండగా నిలబడ్డారు, అధికారాన్ని ఇచ్చారు. అది భారతీయ జనతా పార్టీ వేసిన అస్త్రం ఫలించింది.